పరిపాలన ఎలా ఉంది? బాగుంది మేడం. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? ఏ విధంగా బాగుందంటే ఇంతవరకు అసలుకి తల్లిదండ్రుల కాడి నుంచి కూడా ఇట్లాంటి పెట్టింది ఎవరు లేరు. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చాడు అన్న మరి చేస్తున్నాడు. సంక్షేమాలు మీరు ఏమైనా తీసుకున్నారా? మా పిల్లలు తీసుకున్నారు. ఏం లబ్ధి పొందారు? ఇదే అమ్మఒడని మరి పిల్లలకి బుక్స్ అని బ్యాగులని అన్నీ ఉచితమే కదండి. జగన్ పరిపాలన అంటే బాగానే ఉంది. బాగానే ఉంది. మరి నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలుస్తారు. జగన్ గారు అంటే గెలవని చెప్పంటున్నారు కదా మరి. ఎవరో అనుకునే మాటలన్నీ ఏందో ఉట్టిటి అంతేగాని జగన్ గారు కంపల్సరిగా జగన్ గారే వస్తాడు. జై జగన్. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో ఉన్నారు. ఓడిస్తాను నిన్ను అని చెప్పంటున్నారు. పవన్ కళ్యాణ్ లేడు, ఏమీ లేరు, ఎవరు రారు. ఎవరో రారు మేడం. వచ్చేదంతా జగనే. మాకు జగనే కావాలి. మరి ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం రాష్ట్రంలో బాగా పెరిగిపోయిందని ఎందుకు చేస్తున్నారు మేడం? కమ్మగా ఇలాంటి పనులన్నీ ఎవరు చేశారు మేడం? ఎవరు చేయలేదు కదా. ఇప్పుడే అసలు జగన్ అన్న వచ్చిన తర్వాత ఏదో ఆయన చేస్తున్నాడు అన్న మాట కోసం వాళ్ళన్నీ పుకార్లు పుట్టిస్తున్నారు. బాగానే ఉంది. ఫస్ట్ తారీఖు కల్లా డోర్లు తట్టి డబ్బులు ఇస్తున్నారు. ఇంతకు ముందు ఏమి లేదండి. ఇవన్నీ ఏమి లేవు కదా. ఇప్పుడే బాగుంది. మరి ఇప్పుడు వాలంటీర్లు లంచాలు తీసుకున్నారు, కిడ్నాప్ చేస్తున్నారని చెప్పండి. లంచాలు ఏమీ లేదు. వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పింఛనీళ్ళు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకంతే. ఇంకంతకు మించి ఏమీ లేదు. మరి నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలుస్తారు. గెలుస్తారు.